అందరికీ నమస్తే. గత 2 రోజులుగా జగిత్యాల జిల్లాలో వెలువడిన ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు మనం చూసాం, గంజాయి ప్రభావం కేవలం పెద్దవాళ్ళ మీదనో యుక్త వయసుల మీదనో ఉందనుకున్నాం. కానీ ఆ రక్కసి స్కూల్ విద్యార్థుల వరకు వ్యాపించడం నిజంగా అత్యంత శోచనీయం, ఈ సమాజానికి చేటు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఒక్కసారి మీ పిల్లల్ని పరిశీలించండి, దగ్గరగా ఉండి చూడండి, అబ్జర్వేషన్ పెట్టండి. వాళ్ళ దోస్తులు ఎవరు, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సమయంలో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వెళ్ళేటప్పుడు వారి యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, వచ్చినప్పుడు వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, మానసిక పరిస్థితి ఎలా ఉంది, మీతో ఎలా మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారా, నవ్వుతున్నారా, బాధపడుతున్నారా, ఏడుస్తున్నారా, లేదా పదే పదే సిక్ అవుతున్నారా, పదే పదే అనారోగ్యం పాలవుతున్నారా, లేదంటే పదే పదే చిరాకు తెచ్చుకుంటున్నారా, పదే పదే ఎదురుమాలుతున్నారా, ఏదుంటే అది విసిరి కొడుతున్నారా, వాళ్ళలో విపరీతమైన ఆలోచనలు మార్పు వస్తే ఖచ్చితంగా మీరు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉంది, డాక్టర్కి చూపించాల్సిన అవసరం ఉంది. ఈ రక్కసిని తల్లిదండ్రులందరం ఉపాధ్యాయులతో కలిసి, పోలీసు వారితో కలిసి, ఈ సమాజం అంతా ఒక నిబద్ధతతో పనిచేస్తే తప్ప ఈ మహమ్మారిని ఎదుర్కోలేం. తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులు.